రెగ్యులర్ కార్మికులను తొలగించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ప్రభుత్వం శ్రమదోపిడికి పాల్పడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గని కార్మికుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఒకప్పుడు 70,000 ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు 40,000కు తగ్గిపోయారని, కమిషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గన్లను ప్రైవేట్ కు కట్టబెడుతున్నారని రేవంత్ విమర్శించారు. సింగరేణిలో డైరెక్టర్ ఫస్ట్ సంతకం పెట్టి ఇక్కడికి వచ్చి మేము సింగరేణిలో అమలు చేయం అని చెప్పేసి ఓటు చేసుకుంటున్నాం. 2013 నుంచి 2023 2017లో మోడీ సర్కార్ కనీస వేతనాల జీవో సవరణ చేసి 66 సంవత్సరాలు జరుగుతుంది సార్. జీవో సవరణ చేయట్లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 11వ PRCలో అందరికీ 30% PRC అమలు చేసినారు. కానీ సింగరేణిలో మాత్రం కాంట్రాక్ట్ కార్మికులకు PRC అమలు చేయలేదు సార్. మైనింగ్ జీవో లేదు, ఇంక్రిమెంట్ అది ఇంక్రీజ్ కాలేదు కాబట్టి ఆ DA పాయింట్స్ మాత్రమే వీళ్ళకి వర్తిస్తుంది సార్. చాలా దుర్భరమైనటువంటి జీతం సార్. ఒక పర్మనెంట్ కార్మికుడికి ఇచ్చే జీతంతో 10 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తారు సార్. తద్వారా సింగరేణిలో 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు కూడా 40,000 మంది ఉన్నారు సార్. వారికి ఇచ్చే నామవార్త వేతనంతో సింగరేణిలో 1,000 కోట్ల లాభాలు వస్తాయి. అంటే ఎన్ని రోజులైనా వీళ్ళని పర్మనెంట్ చేసే అవకాశం ఉందా? 2 రోజుల తర్వాత అసలు ఏంటి సార్? గతంలో చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో గుంటూరు రొట్టె చేసేది తయారు చేసిన పనిచేసిన DLR సిమెంట్ పర్మనెంట్ చేస్తారు సార్. ఆ తర్వాత పర్మనెంట్ అనేది సింగరేణిలో లేదు సార్. చంద్రబాబు గవర్నమెంట్లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు పోయిన తర్వాత కాంట్రాక్ట్ కోసం వచ్చింది సార్. ఇక సింగరేణిని ప్రైవేట్ పరం చేయొద్దని పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీశామని, సింగరేణి ఆధీనంలో ఉన్న గనులను ప్రైవేట్ కు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. గనులను ప్రైవేట్ కు కట్టబెట్టి 25,000 కోట్ల దోపిడీకి పాల్పడాలని చూస్తున్నారని మండిపడ్డారు. సింగరేణికి జెన్కో 12,000 కోట్ల బకాయి పడిందని, అందుకే సింగరేణిలో కార్మికుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వాటన్నిటికీ CMD శ్రీధర్ కారణమని, క్రిమినల్ కేసులు ఉన్న అధికారి CMDగా ఉండటానికి వీల్లేదని రేవంత్ రెడ్డి చెప్పారు. 66 సంవత్సరాలు జరుగుతుంది సార్. జీవో సవరణ చేయట్లేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 11వ PRCలో అందరికీ 30% PRC అమలు చేసినారు. కానీ సింగరేణిలో మాత్రం